ఒకప్పుడు స్పందన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అప్పుడు దాన్ని కూడా నేనైతే తప్పుపట్టా. ఎందుకంటే ప్రత్యక్షంగా కొన్ని చూశాను నేను. స్పందన కార్యక్రమంలో సరైన స్పందన లేదు అనేది. అంటే స్పందన కార్యక్రమం ఎలా ఉండేది? ఒక ఫిర్యాదు కలెక్టర్ ఆఫీసులో పెట్టేవారు. ఆ ఫిర్యాదు రాగానే వాళ్ళొక ఇది ఇస్తారు. దాన్ని సదరు వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు, ఏ నియోజకవర్గం వాళ్ళు, ఏ మండలం, ఏ గ్రామం అనేది చూసి అక్కడ రెవెన్యూ ఆఫీసర్కో, ఎంఆర్ఓకో, లేదంటే సమస్యను బట్టి ఎండిఓకో, లేదంటే పోలీస్ స్టేషన్కో దాన్ని ఫార్వర్డ్ చేసాడు. అదిగో మేము చేసేస్తాం. కానీ అది సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అనేది అక్కడ చూడలే. ఆ మాత్రం దానికి ఎక్కడి నుంచి లెటర్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, దాని మీద ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు స్పందనకు. మళ్ళీ తిరిగి ఆ మీద ఎంక్వైరీ చేసాం, వెళ్ళి మాట్లాడాం, ఇది ఈ ఇష్యూలో ఉంది, ఇది రెవెన్యూ అధికారి తేల్చాల్సిన అంశం, లేదంటే విఆర్ఓ లీవ్లో ఉన్నాడు, లేదంటే ఎంఆర్ఓ లీవ్లో ఉన్నారు అనేదో వాళ్ళు రాసేస్తారు, అయిపోతుంది. ఇప్పుడు ప్రజా దర్బారు, ఇక్కడ కూడా చాలా సమస్యలు వస్తాయి. సమస్యలు లేని రాష్ట్రం ఉండదు, సమస్యలు లేని గ్రామం ఉండదు, సమస్య లేని మనిషి ఉండదు. అయితే ఈ సమస్యలకు పరిష్కారం అనేది చూపించినప్పుడే ఆ ప్రభుత్వం సక్సెస్ అయిందా లేదని తెలుస్తుంది. ఇప్పుడు ప్రజా దర్బార్ పేరుతో ప్రజల నుంచి సమస్యలు అయితే స్వీకరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లోనే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిల్లాల్లో, నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు అయితే స్వీకరించారు. కానీ ఆ తర్వాత ఇప్పటికే నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ అనేది ఫేమస్. నారా లోకేష్ గారు అయితే ఇమీడియట్గా కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారని అందరూ అప్పటికే ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆయన కూడా పెట్టారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ప్రజావాణి అని ఏదో పెట్టి అక్కడ కూడా స్వీకరించారు. కానీ కొన్ని పరిష్కారం అయినాయి, కొన్ని అవ్వలేదు అనేది ఆయన ఉంటే అవుతాయి. ఏదో లెటర్ రాసి ఇచ్చేస్తే మేము వెళ్ళి చూసుకుంటామంటే తర్వాత ఈ పెండింగ్లో పడవచ్చు, పక్కన పడవచ్చు, కొన్ని అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు ఇతర జిల్లాలు పర్యటనలో పర్యటించిన సమయంలో కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు, వాటిని మానిటరింగ్ చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో స్థానికంగా అధికారులు పరిష్కరించేందుకు వీలున్న వాటిని ముందు ప్రయారిటీ ఇస్తున్నారు, వాటిని పరిష్కరించేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆర్థికేతర ఫిర్యాదుల్ని, అంటే ప్రభుత్వంపై భారం పడని ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు మంత్రి లోకేష్ పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ఈ క్రమంలో ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు అదిలిస్తేనో, కదిలిస్తేనో, ఆదేశిస్తేనో, సూచిస్తేనో, గర్జిస్తేనో, ఆగ్రహిస్తే తప్ప వాళ్ళు ఇమీడియట్గా వాటిని పరిష్కరించట్లేదు అనేదే ఇక్కడ ప్రధానంగా చర్చ. అది బాబు గారికి తెలుసు, అలాగే మంత్రి లోకేష్ గారికి తెలుసట. ఇప్పటివరకు సేకరించిన ఫిర్యాదులు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు కార్యాలయాలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే అలాగే మంత్రుల ఆఫీసుల్లో గొట్లుగా పెరిగిపోతున్నాయట. దీంతో వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారు అనేది ఒక ప్రశ్న. అంతేకాదు అసలు పరిష్కారం అవుతాయా అవ్వవా అనేది కూడా తెర మీదకి వస్తున్న ప్రశ్న. ఏదేమైనా గత 3-4 నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు చేపడుతున్న ప్రజా దర్బార్ కార్యక్రమాలకైతే రావట్లేదట. దీంతో ప్రధానంగా విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, కడప, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల్లో కలెక్టర్లు చంద్రబాబు దృష్టికి తెస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్షించేందుకు చంద్రబాబు కూడా రెడీ అవుతున్నారు. మరి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు? వినతి పత్రాలు స్వీకరించడమేనా, సమస్యలు పరిష్కరిస్తారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న.